హాయ్ 2026 స్టాక్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ ట్రెండ్స్ ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు 2025లో అసలు ఏం జరిగింది, ఏది ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవడం చాలా మంది జరిగింది మాకెందుకు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పేస్తే చాలు కదా అనుకుంటారు. ఇది చాలా రాంగ్. ఇక్కడ కేవలము ఒక అనాలిసిస్ ఇస్తాము, ఒక టిప్ ఇస్తాము, ఆ టిప్ పట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ ఆలోచన చేసే ఫాలోవర్స్, ఇన్వెస్టర్స్ ఒకవైపు, నిజమైన కంటెంట్, నిజమైన ఎడ్యుకేషన్స్, సైకలాజికల్ మేనేజ్మెంట్, అసలు ఏది ఎందుకు జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాల్సిన పర్సన్స్ ఇంకోవైపు. ఎప్పుడైనా కూడా ఎడ్యుకేషన్, అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ర్యాండమ్గా ఎవరో చెప్పింది ఫాలో అయితే మాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, లేకపోతే ప్రాఫిటే రావాలి అని చెప్పే మెంటాలిటీతో, మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండరు, డబ్బు సంపాదించారు. 2026లో మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఖచ్చితంగా మార్కెట్ ఎలా ఉండబోతుందా అని చెప్పి ఒక అనాలిసిస్ అయితే మనం త్వరలో చేయబోతా ఉన్నాం. కానీ దానికి ముందు 2025లో ఏం జరిగిందనేది ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడవలసింది ఒక ఇంపార్టెంట్. బేసిక్గా మనం చూస్తే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి డిఫరెంట్ జియో పొలిటికల్ థింగ్స్ అండ్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని ఫిస్కల్ డెసిషన్స్. 3 మార్కెట్లో ఏం జరిగింది కూడా మనం తెలుసుకుంటాం. జియో పొలిటికల్ తర్వాత గ్లోబల్గా ఉన్న ఫ్యాక్టర్స్ని మనం అర్థం చేసుకుంటే, అన్నిటికన్నా ముఖ్యంగా అత్యంత సెన్సిటివ్ పాయింట్ ట్రంప్. యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన మరుసటి రోజే నేను ఒక వీడియో చేశాను. ట్రంప్ వస్తే యుఎస్ఏ స్టాక్ మార్కెట్ బాగుంటుంది, ఇండియన్ స్టాక్ మార్కెట్కి నెగిటివ్ అవుతుంది, యుఎస్ఏ రియల్ ఎస్టేట్కి నెగిటివ్ అవుతుంది, ఇండియన్ రియల్ ఎస్టేట్కి పాజిటివ్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. యాజ్ మనం చెప్పినట్టుగా మార్కెట్లో ఆ ట్రెండ్స్ అనేది మనం చూసాం. 2025 జనవరి, మార్చ్, ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్స్ చాలా ప్రెషర్కి గురయ్యాయి. దాని ముఖ్య కారణం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కామెంట్స్, టారిఫ్ ఇష్యూస్. ఇవన్నీ మార్కెట్ని చాలా ప్రెషర్కి గురి చేసి మార్కెట్ ఎక్కడికో పడిపోతుంది అన్న స్టేజ్లోకి తీసుకెళ్ళింది. కానీ ఇక్కడ మనం గమనించాలి, మనం మార్కెట్ సంబంధించి నెగిటివ్ వ్యూలో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇన్వెస్టర్స్ని ఎగ్జిట్ అయిపోండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసింది అమ్మేసి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పలేదు. ఎందుకంటే దానికి డిఫరెంట్ కారణాలు, అనాలిసిస్ ఉంటాయి. నార్మల్ పీపుల్కి వెల్త్ మేనేజ్మెంట్ ఇన్వెస్టర్స్కి చాలా తేడా ఉంటుంది. ఈ ట్రంప్ టారిఫ్ ఇష్యూస్తో బాధపడుతున్న ఇండియన్ మార్కెట్కి మరో పెద్ద సమస్య గ్లోబల్గా వస్తున్న వార్ న్యూసెస్. అవన్నీ కాకుండా ఇండియా పాకిస్తాన్కి వచ్చిన వారు ఈ మార్కెట్ని మరింత ప్రెషర్కి అయితే గురి చేసింది. అప్పుడు కూడా మనం ఇండియన్ మార్కెట్ సంబంధించి పాజిటివ్ వ్యూతోనే ఉన్నాము, కానీ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పలేదు, రికమెండేషన్ చేయలేదు. ఈ విధంగా మార్కెట్ 2025లో చాలా ప్రెషర్ ఫేస్ చేసినా కూడా స్టిల్ నిఫ్టీ 10% పాజిటివ్లో, సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ అంతే గ్రోత్లో ఉంది. 2024-2025 కంపేర్ చేసుకుంటే 2024లో 2024-2025 కంపేర్ చేసుకుంటే 2024లో మీకు పెద్ద ప్రాబ్లమ్స్ లేదు. ఈ రెండింగ్లో ట్రంప్ రావడం వల్ల మార్కెట్ పెద్దగా ఎక్కువగా కరెక్షన్ అయిందేమో, కానీ 2024లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. కానీ 2025లో చాలా ప్రాబ్లమ్స్ ఇండియన్ మార్కెట్ ఫేస్ చేసింది. అయితే ఇక్కడ మనందరం సంతోషపడవలసిన ఒకే ఒక ఫ్యాక్టర్, ఇంత ప్రాబ్లం ఫేస్ చేసినా, ఇంత ప్యానిక్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా కూడా స్టిల్ ఇండియన్ మార్కెట్స్ 10% పాజిటివ్లోనే ట్రేడ్ అవుతా ఉన్నాయి. 10% గ్రోత్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది చాలా పాజిటివ్. అయితే దీనికి సపోర్టివ్ థింగ్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళ యొక్క అమౌంట్ని విత్డ్రాల్ చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ 2,50,000 కోట్ల రూపాయల డబ్బుని ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ అమ్మేయడం జరిగింది. ఇది హైయెస్ట్. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ కూడా జరిగింది. ఎఫ్ఐఎస్ సెకండరీ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతూనే ప్రైమరీ ఐపీఓ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు. అది ఒక విధంగా మనకి ఇన్ఫ్లోని కట్టడి చేసింది, ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని చాలా వరకు అడ్జస్ట్ చేసింది. మరోవైపు మనం తెలుసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఈ ఎఫ్ఐఎస్ ఎక్కువ మంది వాళ్ళ యొక్క డబ్బుల్ని యుఎస్ఏ తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఎఫ్ఐఎస్ చాలా వరకు యుఎస్ఏ తీసుకువెళ్ళలేదు, సౌత్ కొరియాలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ తర్వాత జపాన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది ఎందుకంటే 2025లో మీకు ఎంటైర్ వరల్డ్లో సౌత్ కొరియా ఎక్కువగా మీకు రిటర్న్ ఇచ్చింది, ఫాలోడ్ బై అదర్ ఏషియన్ కంట్రీస్ అండ్ చైనా కూడా ఎక్కువ మొత్తంలో మీకు గ్రోత్ అయితే ఇచ్చింది. కానీ ఇండియా 2025లో లోయెస్ట్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ ఒకవైపు అయితే, మనం
గవర్నమెంట్ నుంచి చూసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో 2025 ఆ బడ్జెట్ సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న కొన్ని బోల్డ్ స్టెప్స్, రియల్ ఎస్టేట్ సంబంధించి తీసుకున్న చర్యలు కూడా చాలా వరకు మార్కెట్లో ఇన్ఫ్లోని పెంచడానికి, తర్వాత ఇన్ఫ్లోని హెల్తీగా ఉంచడానికి సపోర్ట్ చేసింది. మరోవైపు 2025 చివరిలో మనకి జిఎస్టీ సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ కూడా ఇండియన్ మార్కెట్కి చాలా వరకు సపోర్ట్ అయితే చేసింది. ఈ విధంగా కొన్ని ఇంటర్నేషనల్ న్యూసెస్, జియోపొలిటికల్ టెన్షన్స్ ఇండియన్ మార్కెట్ని ప్రెషర్ క్రియేట్ చేస్తే గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇండియా యొక్క ఇన్ఫ్లోస్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గకపోగా ఇండియన్ మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతిదీ కూడా బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటూనే ఉంటాయి. మరోవైపు మనందరం తెలుసుకోవాల్సిన ఒక మేజర్ థింగ్ ఏంటంటే ఇండియన్ మార్కెట్లో ఇండియన్ రూపీ అనేది బలహీనపడుతూ వచ్చింది. ఇది లైఫ్ టైమ్ లో 92 రూపీస్ వరకు కూడా పడిపోయింది. ఇలా 92 రూపీస్ వరకు రావడం కూడా చాలా వరకు ఇండియన్ మార్కెట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించినా అదే అనుకున్న స్థాయి కన్నా పెద్ద మొత్తంలో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఎందుకంటే నాకున్న నమ్మకం ప్రకారం ఇప్పుడున్న జియోపొలిటికల్ టెన్షన్స్కి, రూపీ ఫాల్కి ఇండియన్ మార్కెట్ 30 to 40% కరెక్షన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఇండియన్ మార్కెట్స్ కరెక్షన్ కాకుండా 10% పాజిటివ్లోకి వెళ్ళింది. దీనికి చాలా చాలా సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ సపోర్టివ్గా పనిచేసాయి. అలాంటి వాటిలో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, డిఏఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఇండియన్ మార్కెట్లోకి కంటిన్యూస్గా డబ్బుల్ని పంప్ చేస్తూ వచ్చాయి. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్ పట్ల వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని, కాన్ఫిడెన్స్ని కంటిన్యూ చేశారు. ఇది చాలా వరకు పాజిటివ్. అయితే ఇక్కడ మనం గమనించవలసింది లాస్ట్ ఇయర్ 2025లో కొన్ని ఇండెక్సెస్ లేదా ఫండ్స్లో మనం గమనిస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే మిడ్ క్యాప్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్, స్మాల్ క్యాప్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి. కొన్ని ఫండ్స్లో అయితే -20 వరకు కూడా ఫండ్స్ వాల్యూస్ పడిపోయాయి. అయితే ఇది మనం రిపీటెడ్గా చెప్తా ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్కి ఒక సైకిల్ అంటూ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ కొన్ని సైకిల్స్ బేస్డ్గా ట్రేడ్ అవుతూ ఉంటుంది. దాన్ని బేస్డ్గానే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి మనం చాలా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ కూడా అలానే కనిపిస్తా ఉన్నాయి. 2025లో మీరు గమనిస్తే సెక్టర్ వైజ్గా డిఫరెంట్ స్టాక్స్ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. దాన్ని ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటాము. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రాఫ్ ఒకసారి గమనించగలరు. లాస్ట్ ఇయర్ 2025లో నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్స్ హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది. దాని తర్వాత మెటల్, తర్వాత నిఫ్టీ ఆటో, ఫైనాన్స్, బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది. అండ్ 2025లో వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాటిలో మీడియా, రియల్ ఎస్టేట్ అండ్ ఐటీ సెక్టర్. ఈ 3 సెక్టర్ 2025లో మీకు బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు గమనిస్తే 2025లో మీకు కొన్ని సెక్టర్స్లో ఎలాంటి రిటర్న్స్ వచ్చినాయని మనం ఒకసారి గమనిస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్లో 7.25% రిటర్న్స్ వస్తే ఫ్లెక్సీ క్యాప్లో 3.5%, మిడ్ క్యాప్లో 2.83%, స్మాల్ క్యాప్లో -4%. ఇవి కొన్ని ఫండ్స్లో యావరేజ్ వచ్చిన రిటర్న్స్. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ 2024, 23, 22 ఆ టైంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ లేదా మిడ్ క్యాప్ ఫండ్స్ ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చాయి. చాలామంది స్మాల్ క్యాప్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పి వాళ్ళ యొక్క డబ్బులు మొత్తం కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి డైవర్సిఫికేషన్ చేశారు. అయితే 2024, 25లో ఈ ఫండ్స్లో బ్యాడ్ రిటర్న్స్ వచ్చినప్పుడు లేదా రిటర్న్స్ రానప్పుడు చాలా మంది ప్యానిక్ అయ్యి ఎస్ఐపిలు ఆపేయడము, ఎస్ఐపిల నుంచి విత్డ్రాల్ చేయడము లేదా వేరే కంపెనీ ఎస్ఐపిలకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా పాస్ట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్గా కాకుండా ఫ్యూచర్లో ట్రెండ్ ఎలా ఉండిపోతుంది, ఫ్యూచర్లో మనం అనుకుంది జరగకపోతే మనం ఏం చేయాలి, ఎలా మన యొక్క ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, ఇది మనం ఎప్పుడు కూడా గమనించాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు చాలా మంది మార్కెట్ని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, గత పెర్ఫార్మెన్స్ లేదా ఎవరో ఏదో చెప్తే దాన్ని బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఏ ప్రోడక్ట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా డైవర్సిఫై చేయాలి, ఇవేవి కూడా ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. సో ఇది నేను రిపీటెడ్గా చెప్తానే ఉంటాను. అదేవిధంగా నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్క అసెట్కి సైకిల్ అంటూ ఉంటుంది, డైవర్సిఫికేషన్ చేసుకోండి అని కూడా చెప్పాను. 2025లో మీ అందరికీ తెలిసిందే గోల్డ్, సిల్వర్ యొక్క ర్యాలీ. 2025లో గోల్డ్ 65% ర్యాలీ ఇస్తే సిల్వర్ 185% వరకు కూడా ర్యాలీ అయితే అయ్యింది. ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ చేయకపోతే మనం ఎంతవరకు మిస్ అవుతాము అన్నది ఇది మరొక ఎగ్జాంపుల్. మీరు గమనిస్తే 2025 ఉగాది
2025 దివాళీ సందర్భంలో కూడా మనం ఈ 2 ప్రొడక్ట్‌లకి ఎక్కువగా స్ట్రెస్ ఇచ్చి రికమెండేషన్ అయితే చేయడం జరిగింది. మరోవైపు ఇన్వెస్టర్ కమ్యూనిటీకి 2025 ఒక మంచి లెసన్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌గా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇంత పానిక్‌లో కూడా మార్కెట్‌తో పాటు నమ్మి ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఇన్వెస్టర్స్ ఒకవైపు, చాలామంది ఇన్వెస్టర్స్ మార్కెట్‌ని తక్కువ అంచనా వేసి లేదా షార్ట్ టర్మ్ కోసం అని చెప్పి వచ్చిన వాళ్ళు మార్కెట్ నుంచి విడిచి వెళ్ళిపోవడం అనేది 2025లో ఎక్కువగా జరిగింది. ఇదివరకు చాలామంది స్టాక్ మార్కెట్ అంటే ఎప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్, డే ట్రేడింగ్ అనుకునే వాళ్ళు. కానీ 2025 తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్‌లో ఒక మైండ్ సెట్ మారింది. స్టాక్ మార్కెట్ అంటే లాంగ్ టర్మ్, స్టాక్ మార్కెట్ అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి వెయిట్ చేయాలని చెప్పి ఒక మైండ్ సెట్ 2025లో వచ్చింది. ఇది నేను స్వయంగా తెలుసుకున్న ఒక విషయం. సో ఇక మీదటైనా కూడా ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్ కాదు, స్టాక్ మార్కెట్ అంటే లాంగ్ టర్మ్ అని చెప్పేసి గ్రహించి ఇన్వెస్ట్మెంట్ చేయడము. అండ్ ఇండియా ఒక గ్రోత్ స్టోరీ అండ్ లాంగ్ టర్మ్ ఎలాంటి ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి తెలిసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది 2025లో ఓవరాల్గా మనం చూస్తున్న ఒక రివ్యూ. అయితే మనం పదే చెప్పుకోవాల్సిన ఒకే ఒక పాయింట్, ఎప్పుడు కూడా పేషెన్స్ అనేది మీకు రివార్డ్ ఇస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పేషెన్స్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. డెసిషన్స్ తీసుకోవడం వేరు, తీసుకున్న డెసిషన్స్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా మనం పేషెన్స్గా ఉండడం అనేది వెల్త్ క్రియేషన్ జర్నీలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే 2025లో స్టాక్ మార్కెట్ సంబంధించి, నిఫ్టీ సంబంధించి మనం కొన్ని టార్గెట్స్ అయితే అనుకున్నాము. నిఫ్టీ 28,000 మార్క్ని టచ్ చేయొచ్చు, అట్లీస్ట్ 27,000 మార్క్ని టచ్ చేస్తుందని మనం అయితే ఆశించాము. అయితే 2025లో ఇండియన్ మార్కెట్స్లో కొన్ని సంచలన నిర్ణయాలు కూడా జరిగాయి. అవే ఆర్బీఐ రేట్ కట్స్. 2025 మనం రేట్ కట్స్ ఆ న్యూసెస్ చూస్తే చాలా వరకు మనం తెలుసుకోవాల్సింది, లాస్ట్లో వచ్చిన రేట్ కట్ చాలా వరకు మనకి నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించింది. నేను 2025 సంబంధించి డిసెంబర్ మంత్లోన అట్లీస్ట్ మనకి నిఫ్టీ 27,000 మార్క్ టచ్ అవుతుందని అనుకున్నాను. కానీ 2025లో లాస్ట్లో మనకి అటు ఫెడ్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్తో కాకుండా, కానీ 2025 లాస్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీలో 0.25% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడము అనేది ఇండియన్ మార్కెట్కి చాలా వరకు నెగిటివ్ చేసింది. దానికి తోడు ట్రంప్ న్యూసెస్ కూడా మరింత ఉద్రిక్తి కలిగించి మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ వాళ్ళకి అమౌంట్ని విత్డ్రాల్ చేసేటట్టుగా ప్రోత్సహించింది. ఆ కారణం వల్ల 2025లో మనం నిఫ్టీ 27,000 మార్క్ని రీచ్ అవ్వలేకపోయింది. సో ఏదేమైనా కూడా ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్, ఒక లెసన్. ఇన్వెస్టర్స్ ప్రతిదీ అన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవడం. అండ్ రెండోది, ఎప్పుడు కూడా మనం గమనించాలి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ అండ్ డైవర్సిఫికేషన్ని రెస్పెక్ట్ చేయడం అనేది మనకి మరొకసారి గుర్తు చేసింది. సో ఈ లెసన్స్ని మనం నేర్చుకుని ఒక మంచి డిక్షనరీగా దీన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2025లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీ సిఏజీఆర్ ఎంత వచ్చింది, ఎక్స్ఏఆర్ ఎంత వచ్చింది, అండ్ మీ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో దట్ మీ యొక్క ఆలోచనలు ఇతరులతో కూడా మీరు షేర్ చేసుకునే వాళ్ళు